బండి బైరకి సంబంధించినటువంటి ఫోక్సో కేసు రోజు రోజుకు సంచలనంగా మారుతూ ఉంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి జయసూర్య ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు బండి భగీరథ్ తప్పు చేయలేదంటూ ఒక వర్గం కామెంట్ చేస్తూ ఉంది, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? బండి భగీరథ్ తప్పు చేసిండా చేయలేదా అని చెప్పి ఫస్ట్ విచారణ జరిగిన తర్వాత ఎట్లయినా తెలుస్తుంది. అది తప్పు ఇది ఇక్కడ అసలు క్రిమినల్ యాక్ట్, అది క్రిమినల్ వాడక్కడ కన్విక్ట్ అయిందా లేదా, తప్పు చేసిండా లేదా అనేది కాదు. ముందుగా అలా అరెస్ట్ చేసి విచారణ చేయాలి ఆ యాక్ట్ ప్రకారం. ఎందుకంటే అమ్మాయి కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా సెక్షువల్గా అమ్మాయిని హెరాస్ చేసినా లేకపోతే ఆ అమ్మాయితోటి కలిసినప్పటికీ, ఫిజికల్గా కలిసినప్పటికీ అది నేరమే అని చెప్పి. ఎందుకంటే 14 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు సరైనటువంటి మెచ్యూరిటీ ఉండదు, ముఖ్యంగా ఆడపిల్లలకు సరైనటువంటి మెచ్యూరిటీ ఉండదు, వాళ్ళని తొందరగా ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి అవకాశం ఉంటున్నటువంటి ఉద్దేశంతో అట్లాంటి నేరాలు కూడా ఎక్కువ జరుగుతున్నటువంటి సందర్భంలో పోక్సో యాక్ట్ తీసుకొని వచ్చారు. అమ్మాయి మైనరే కాదు, ఆ మేజర్ గతంలో ఏదైతే స్పీడ్ డ్రైవింగ్లో కూడా మేజర్ అని చెప్పింది, ఇప్పుడు మేజర్ అమ్మాయి మైనర్ కాదు, దీన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారంటూ కొంతమంది కామెంట్ చేస్తాం. మైనరా మేజర్ అయితే చేస్తారా? మేజర్ అయితే బలాత్కారంగా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ అటు ఇటు తీసుకొని పోయి ఇష్టం వచ్చినట్టు చేస్తారా? సరే మేజరే అనుకుందాం, మీరు చెప్పేటియా వాస్తవాలని చెప్పని అనుకుందాం. ఒకవేళ కనుక నువ్వు నిజంగానే ఏం తెలియనట్టు నువ్వెందుకు అమ్మాయికి సంబంధించినటువంటి నీతోటి ఉన్నటువంటి ప్రైవేట్ వీడియోస్ని ఎక్కడున్నాడో అబ్స్కాండ్ అవుతాడట, కాకపోతే ఈమెయిల్స్ వస్తాయి ఆయన దగ్గర నుంచి, ఫొటోస్ లీక్ అయిపోతే ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ ఎవరైతే ఈ పెయిడ్ మీడియా పప్పెట్ మీడియా బ్యాచ్ ఉందో వాళ్ళ చేతికి వస్తాయి, వాళ్ళు బయట గుర్తింపుని రివీల్ చేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? కాబట్టి ఏంటంటే ఏదైనా చట్ట ప్రకారం ఏంది నిందితుడు కాదు నేరస్తున్న అరెస్ట్ చేయాలి, చేయడం తప్పదిగా చేయడమే. సెక్షువల్గా కలిసిండు అన్నటువంటి ఒక అత్యాచారానికి పాల్పడ్డాడు అన్నటువంటి ఆరోపణ చేసినప్పుడు వాడిని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ విచారణ జరపాలి. నువ్వు అరెస్ట్ చేయలేదు, 4-5 రోజుల నుంచి దొరుకుతలేడు అని చెప్పని అంటారు. ఎక్కడో ఉన్న అడవిలో ఉన్నటువంటి నక్సలైట్లను దొరుకుతున్నారు, మేము ఎరాడికేట్ చేస్తాము, లేపేస్తామని చెప్పి అమిత్ షా చాలా స్వయంగా గట్టిగా చెప్పిండు కదా. అట్లాంటి నేరస్తులు అందరూ దొరుకుతున్నారు, మరి నక్సలైట్లు దొరుకుతున్నారు, మిగతా నేరస్తులు దొరుకుతున్నారు, మీకు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దొరుకుతున్నారు కదా. మరి ఈరోజు బండి సంజయ్ కుమారుడు ఎందుకు దొరకడు మీకు? ఇంత గతంలో ఇప్పటి జరిగినటువంటి పోక్సో యాక్ట్ కేసులు ఎంతోమంది మీద అయినాయి, వాళ్ళందరూ అరెస్ట్ చేసిన తర్వాత ఎంబటే కదా మీరు విచారణ చేసింది. ఈ రోజు ఎందుకు బండి సంజయ్ కుమార్ 6 రోజులకు వస్తుంది, ఇంతవరకు ముఖ్యమంత్రి మూగమంత్ర ఎందుకు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి? అల్లు అర్జున్ విషయం జరిగినప్పుడు అసెంబ్లీలో అప్పుడు గొంతంతా చించుకున్నాడు కదా. మరి ఈ సినిమా వాళ్ళకు, రాజకీయ నాయకుల కొడుకులకు ఏమైనా ప్రత్యేక చట్టాలు పెట్టమంటారా? మరి పెట్టుమంటే పెడతాం, మరి వాళ్ళకు ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయి, ప్రివిలేజెస్ ఉన్నాయంటే మరి వాటిని వాడతాం. అధ్యక్ష ఏంది ఇది, చట్టం ముంగట అందరు సమానులే కదా అని చెప్పారంటే ఒక హోప్ వచ్చింది కదా అప్పుడు ముఖ్యమంత్రి మీద. ఏమైంది ఆ ముఖ్యమంత్రి? ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నావు? ఈరోజు ఎందుకు సిట్టేస్తాడు అనేవాడన్నా? ఏంటిది అది? సిట్టే కాలయాపన. ఎన్ని సిట్లు కాళేశ్వరం మీద సిట్ వేసిండు, ఎవరిని అరెస్ట్ చేసినా? కేటీఆర్ని అరెస్ట్ చేసినా, కేసీఆర్ని అరెస్ట్ చేసిన, అంతా కూడా కాలయాపన. ఈ గ్యాప్ లోపల ఆధారాలని తారుమారు చేసి రక్షించేటటువంటి ఎవరైతే నిందితుడనో నిర్గార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఎక్కువ శాతం నేరాల లోపల ఇరుక్కునే వాళ్ళు, ఈ రోజుకి నేరం రుజువు కాకపోయినా జైళ్ళ లోపల మగ్గే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెయిన్గా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులే. ఎందుకంటే మీరు జైలు లోపల చాలామంది పుస్తకాలు కూడా రాసిరని ఒకసారి మీరు చదవగలిగితే జైలు లోపల ఎట్లుంటుందంటే ఏ పని వాళ్ళని ఆ పని చేపిస్తారట. అక్కడ పాకి పని చేసే వాళ్ళని కానీ ఏది కానీ నిమ్న వర్గాలతో చేపిస్తారని మొన్న బయటికి రిలీజ్ అయినటువంటి చచ్చిపోయినటువంటి సాయిబాబా సార్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి రాసిండు. అంటే ఈరోజు కావాలని ఇదే లారీ డ్రైవర్లు నిమ్న వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు దిశ ఎట్లా జరిగిందన్న, అత్యాచారం చేసిరంటే విచారణ చేసిర్రా? నేర నిరూపణ జరిగిందా? విచారణ చేసిరా? ఏం చేయకముందే సజ్జనార్ పోయి కాలు చంపిండు కదా. ఏమైంది ఈరోజు సజ్జనార్ ఏడపోయిండు? ఎందుకు నీ గన్ను పనిచేస్తలేదా? మూగవేయిందా? చాలా బలంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. బండి సంజయ్ అనే వ్యక్తి బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కొడుకును ఈ కేసులో ఇరికిస్తూ ఉన్నారు. అసలు కొడుకుకి ఈ కేసు సంబంధం లేదు, వాళ్ళ కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, ఇద్దరు కలిసి మ్యూచువల్గా తప్పు చేసినట్టు కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. బండి సంజయ్కి ఆయన కొడుకు ఏమైనా బలహీనతలు ఉంటూ ఉండొచ్చు, కానీ ఆయన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి అది. కాపు సామాజిక వర్గం ఎవరైతే ఇక్కడ ఉన్నారో అనేక ఊర్లల్లో వాస్తవమైనటువంటి నిజము, కాపు బలిస్తే రెడ్ అంటారు, అవునా కాదు? నేనన్న మాట కాదు ఇది, నేను చెప్పే మాట కాదు. ఈరోజు కులం కార్డు ఇప్పుడు కులంతో సంబంధం లేదన్నా, మతంతో సంబంధం లేదన్నా, భారత్ మాతాకి జై అని చెప్పనన్నావు కదా, జై శ్రీరామ్ అని చెప్పనన్నావు కదా. మరి దేంతో సంబంధం లేనప్పుడు ఈరోజు నీ సామాజిక వర్గాన్ని ముంగట ఎందుకు పెడతాను, కులం కార్డు ఎందుకు వాడతాను అని చెప్పని అడుగుతాను. ఒకవేళ నువ్వు నిజంగానే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి నువ్వు ఫీల్ అయితే ఆ బలహీన వర్గాల కోసం నువ్వు ఏం చేసినావు ఒక రాజకీయ నాయకుడిగా?
నువ్వు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తివి అయితే నువ్వు నేరం చేస్తావు. నువ్వు నేరం చేసినప్పుడు శిక్ష పడద్దా? నేను పలానా కులం కాబట్టి నాకు శిక్ష పడద్దని నువ్వు ఎట్లా అనుకుంటావు? అయినా ఎవరన్నా కాపు సామాజిక వర్గాన్ని బలహీన వర్గం అని చెప్పని అంటారా సమాజం లోపల? వాస్తవాలు మాట్లాడుకుందాం. అయినా కాకపోయినా నువ్వు ఎస్సీ సామాజిక వర్గం లోపల తప్పు చేసినప్పటికీ, బీసీ సామాజిక వర్గం లోపల తప్పు చేసినప్పటికీ నేరస్తునికి ప్రత్యేకమైనటువంటి హక్కు ఏముంటాయి? ఈ పలానా కులంలో పుట్టిండు కాబట్టి ప్రివిలేజ్ ఉన్నది, వీనికి చేయొద్దు, ఇతన్ని అరెస్ట్ చేయొద్దు, విచారణ చేయొద్దని ఉండదు కదా. అందరికి ఆల్ ఆర్ బిఫోర్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ టు లా. కరీంనగర్ వ్యక్తే, బండి సంజయ్ కూడా కరీంనగర్ వ్యక్తే. అంటే కింది స్థాయి నుంచి కూడా అంటే జెండాలు మోసి ఎదిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద బురద జల్లుతూ ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు అంటూ కూడా ఒక సామాజిక వర్గం సంబంధించినటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు. బురదంతా ఆయనే చల్లుకున్నాడు అన్న. ఎందుకంటే విషయం సెటిల్మెంట్ వచ్చినప్పుడు సంగప్ప అనే వ్యక్తి ఆయన లాయరో ఆయన ఏమనుకున్నాడో మరి మాజీ జర్నలిస్ట్ ఉన్నాడు కదా, మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు మరి విషయాన్ని నువ్వు సామరస్యంగా సెటిల్ చేసుకొని కేంద్ర మంత్రిని ఒక రెప్యుటేషన్ ఉన్నది నీకు, అన్ని దొరతనంగా బలుపు అహంకారం పైసల బలుపు నడవంతరపు సిరి గట్ట చేసింది. బండి సంజయ్ అయినా వాస్తవానికి చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి, అది అందరం ఒప్పుకుందాం. చాలా ఒక సామాన్య కార్యకర్తగా జెండాలు మోసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థాయి దాకా పోయిండు. చాలా గొప్ప విషయం. మా ఎంపీ కరీంనగర్ నుంచే వ్యక్తిగతంగా నువ్వు చేసేటోళ్ళకు చేసుకున్నావు కావచ్చు, నువ్వు మంచోనివే కావచ్చు. నీ ఇక్కడ ఏమంటున్నామంటే ఆ మంచితనాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నీదే కదా. నీ బురద చెప్తా ఉన్నాడు, తప్పు నా కొడుకు చేసినా విడిచిపెట్టేటువంటి పరిస్థితులు ఉండవు, ఖచ్చితంగా శిక్షించాల్సిందే అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన కొడుకును అట్లా అంతటి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలన్నా? నువ్వు తప్పే చేయలేదు అంటున్నావు కదా, మరి అబ్స్కాండ్ ఎందుకు, దాచిపెట్టుడు ఎందుకు? రేవంత్ రెడ్డి ఇంట్లో దాచిపెట్టినావా, బీజేపీ ఆఫీస్లో దాచిపెట్టినావా? సరే ఎక్కడ దాచిపెట్టాను పక్క పెడదాం. ఎందుకు భయపడుతున్నావు? ముంగట రమ్మను. భగీరథ్ కూడా ఒక లేఖ విడుదల చేశారు, నేను పారిపోలేదు, పోలీసులు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, నేను ఎక్కడికి కూడా పారిపోలేరు, పరారిలో లేనని చెప్తా ఉన్నాను. పరారీలు ఉన్నారని చెప్పింది ఎవరు? పోలీసులే కదా చెప్పింది. మరి పోలీసుల ముచ్చటగా మనం నమ్మాల్సింది ముదాలు. పోలీసులు నిజమే చెప్తారా అంటే నిజం చెప్పకపోవచ్చు, కాకపోతే పోలీసుల స్టేట్మెంట్ని తీసిపడేసే దానికి లేదు కదా. పరారీలు ఉన్నారని వాళ్ళు చెప్తారు. నేను పరారీలో లేవు అన్నప్పుడు నువ్వు రాబాయా, అచ్చుడు కాదు. నేను పరారీలో లేను అన్నప్పుడు పోలీసులు ఏం చేయాలి? ఉరికిపోయి గల్లా పట్టుకొని ఇక్కుని వచ్చి ముందుగా ఫస్ట్ కూర్చుండబెట్టాలి, అరెస్ట్ చేయాలి. ఫస్ట్ దానిలో పట్టున్నటువంటి రెగ్యులేషన్ పాటించాలి కదా. అందులో నువ్వు నేరం చేసినావా లేదా అనేది సెకండరీ. నువ్వు మొదలు ఏం చేయాలన్నా? అరెస్ట్. ఇప్పుడు ఎందుకంటే మన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలందరినీ కూడా అరెస్టులు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారు, ఇష్టం వచ్చినట్టు వేధిస్తారు, వాళ్ళను థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు, ఇష్టం వచ్చినట్టు కొడతారు, అవమానిస్తారు, వాళ్ళ జీవితాలను నాశనం చేసే స్థితికి తీసుకొని వస్తారు ఒక్కొక్కసారి. అట్లాంటివన్నీ చేస్తారు. ఈరోజు ఆయనకు పైసలు ఉన్నాయని, ఆయన చేతిలో అధికారం ఉన్నదని చెప్పి అందులో కూడా ఒక చాలా క్లియర్ కట్ ఒక నామ్ ఏమున్నదంటే, వ్యవస్థల్ని ప్రభావితం చేయగలిగే శక్తి ఉండేటటువంటి వ్యక్తులు అయితే నేరస్తుడు, అతన్ని వెంటనే అరెస్ట్ చేసిన తర్వాతనే విచారణ చేపట్టాలని చెప్పి అందులో స్పష్టంగా అందులో ఒక పాయింట్ ఉన్నది కదా, అందులో సెక్షన్ ఉన్నది కదా. దాన్ని ఎందుకు పాటించలేవు? సంజయ్ కదా అన్న మాట్లాడింది గతంలో పట. ఏం చేయాలి, ఎట్లా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసిన తర్వాత స్టేట్మెంట్ ఎవరి ముంగట రికార్డ్ చేయాలి, దాని తర్వాత ప్రొసీజర్ అయిందని చాలా స్పష్టంగా బండి సంజయ్ అనే మాట్లాడిండు. మేము బండి సంజయ్ అనే అడుగుతా ఉన్నాం, అట్లే చేయన్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి జర్నలిస్టులను వాళ్ళు ఎక్కడున్నా కూడా పట్టుకొస్తున్నారు. ఈవెన్ దో బెడ్రూమ్లో ఉన్నా కూడా వాళ్ళను బెడ్రూమ్ డోర్లు వాళ్ళగొట్టి సైతం కూడా వాళ్ళని తరలిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. జైల్లోకి పంపించడం కూడా చూసినాం. ఇంత పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది రాష్ట్రంలో, ఇంత హాట్ టాపిక్ నడుస్తూ ఉంది, దేశం మొత్తం ఇటే వైపే చూస్తూ ఉంది. కానీ ఏదైతే నేరస్తుడు భగీరథ్ ఉన్నాడో ఆయన ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయకపోవడం, పట్టుకోకపోవడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది సిస్టమిక్ నెగ్లిజెన్స్ అనేది, అధికార దుర్వినియోగం కూడా. ఇది ముఖ్యమంత్రి స్వయంగా తన అధికారాన్ని ఇప్పుడు మీదికి బయట పచ్చగడ్డేస్తే మండుతుందిరా వీళ్ళ మధ్యన అని చెప్పి ఒకటి చూపెడతారు కాంగ్రెస్ బీజేపీ. ఈరోజు బడే బాయ్ సుబానల్లా చోటే బాయ్ మాషల్లా అన్నట్టుగా ఇద్దరు ఒకటే వేదిక మీద కూర్చొని ఇష్యూ జరిగిన తర్వాతనే ఎంత అన్న మంచిగా నవ్వుకున్నాడు. మళ్ళీ ప్రియమిత్రు బండి సంజయ్ జీ కేంద్ర హోంమంత్రి అని చెప్పి ఎంత ప్రేమగా పిలిచిండు. పరదసాటుకు అందరు దోస్తులే, చాలా స్పష్టంగా అర్థం చేయించిండు రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా ఈ రోజు కనుక నువ్వు అరెస్ట్ చేయలేకపోతే, ఎందుకంటే ఇది ఏ సనజయ సూర్య బాధ కాదు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారుల మీద కూడా సీరియస్ అయ్యారు కదా, ఎందుకు నెగ్లిజెన్స్ చేస్తూ ఉన్నారు, దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు కదా. అదంతా డ్రామా అన్న. ఇప్పుడు ఎన్నో కేసులు చూసినాం మనం గతము లోపట. ఒకసారి మనం తమిళనాడు కేసులో చూస్తే జయలలిత ఎట్లా ఇసుకపోయిందన్న, నీకు చేయాల్సినట్టు
ఒక మనిషి ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీకి ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలకు ఒక మనిషి ఎక్కడున్నాడో తెలుసుకున్నాడు అనేది పెద్ద విషయమా? కాదు కదా. అరే మేము బయటికి పోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు నువ్వు ఎక్కడ ఆగినావు, నువ్వు ఏడేడ తిరిగినావు, నువ్వు ఏ షాపులకు పోయినావు, నువ్వు ఏం కొన్నావు, నువ్వు ఎవరితోటి మాట్లాడినావు, నీ టవర్ పరిధిలో ఇంకెన్ని నెంబర్లు ఉన్నాయని చెప్పి మొత్తము ఒక చిట్టా మన ముంగట పెడతారన్న. అంత టెక్నాలజీ ఉన్నది. ఈయన ఈమెయిల్ పంపిండు కదా, ఆ ఈమెయిల్ తోటి తెలుసుకోవచ్చు కదా నా మనిషి ఎక్కడ ఉన్నాడు అనేది. ఈమెయిల్ తోటి దొరుకుతుంది కదా నా వ్యవస్థ. ఇవన్నీ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పోలీసులకి ఎక్కువ తెలుసు కదా, వాళ్ళకి ఎక్కువ యాక్సెస్మెంట్ ఉంటుంది కదా ఒక మనిషి దొరకడం. సాయి భగీరథ్ విదేశాలకు పారిపోయాడని కొంతమంది చెప్తా ఉంటే మరికొంతమంది లేదు బండి సాయి భగీరథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నారని కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడున్నారు అనుకోవచ్చు? వాస్తవానికి బండి సాయి భగీరథు ఎక్కడ ఉన్నాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారో, ఇంకా మాలాంటి వాళ్ళు ఎవరన్నా అనుమానపడుతున్నారో వాళ్ళ అనుమానము నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేది ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఒకసారి రేవంత్ రెడ్డి ఇల్లుని చూపెట్టాలి. ఇంకొకటి ఇప్పుడు బండి సంజయ్ బీజేపీ ఆఫీస్ను కావచ్చు, వాళ్ళ ఇంటిని కావచ్చు చూపెట్టాలి ఒకసారి తెరిచి. ఇక్కడ లేడు అని చెప్పానంటే అప్పుడు అందరూ ఒప్పుకుంటారు. ఇది ఎందుకు డ్రామా, ఇంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసుకున్నది కూడా బండి సంజయ్. ఆయననే దీన్ని రాజకీయంగా వాడుకుందాం అనుకున్నది, వర్కౌట్ కాదన్న. దయచేసి ఇప్పటికైనా నీ కొడుకును జస్ట్ అప్పగించు. నువ్వు ఏం తప్పు చేయలేదు అని అంటున్నావు కదా, ఏం తప్పు చేయనప్పుడు భయం ఎందుకన్నా? నువ్వు ధర్మం ప్రకారము ఆ శ్రీరామచంద్రుని నువ్వు మంచిగా పూజిస్తావు కాబట్టి, ఆయన ఆదర్శంగా పెట్టుకున్నావు కాబట్టి, అట్లాంటి రాముడి యొక్క ఆ తోవలోపటి ఉన్నావు కాబట్టి ఆయన ధర్మం ప్రకారమే నువ్వు తప్పు చేసినో చేయలేదు ఒక ఆరోపణ వచ్చింది కదా, నీ కొడుకును పోలీసుల దగ్గర నువ్వు సరెండర్ చేయి. ఇప్పటికే నువ్వు సరెండర్ చేస్తే పోలీసులు విచారణ చేసి ఉన్నదా లేదా అని కనీసం వ్యవస్థ మీదనన్నా నమ్మకం కలుగుతాన్న. ఒక కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా వ్యవస్థలను ప్రభావితం చేయకుండా ఆయన కొడుకును అప్పగించిండు అని చెప్పి అన్న ఒక పేరన్న మిగులుతాయని చెప్పి మొన్నటిదాకా కోరినాం. బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా అసలు ఈ ఇష్యూ తోటి బండి సంజయ్కి సంబంధం లేదు, అసలు దానికి సంబంధం లేదంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నిజంగానే బండి సాయి భగీరథ్ సంబంధించి ఆయన తండ్రి బండి సంజయ్కి సంబంధించి వీళ్ళిద్దరికీ ఏం సంబంధం ఉండదు అనుకోవచ్చా? అదేమన్నా భూమి పంచాయతీ అన్నదమ్ముల మధ్యన భూమి పంచాయతీ అదేమన్నా కాదు కదా. అదేమో అన్నదమ్ముల మధ్య భూమి పంచాయతీ కాదు, గెట్టు పంచాయతీ కాదు. నువ్వు సంబంధం లేదని చెప్పి ఎట్లా మాట్లాడతారన్న? నువ్వు అట్ట సంబంధం లేదన్నప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల, బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల మొన్న ఆయన ఎవరినో అరెస్ట్ చేశారు కదా, ఆ విషయంలో ఎందుకు మాట్లాడారు మీరు? ఆయన డ్రగ్స్ ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నాడు, ఆయన పర్సనల్కి సంబంధించినటువంటి విషయం. మీరంతా ఎందుకు బట్టలు చెప్పుకున్నారు? మీ సోషల్ మీడియా ఎందుకు బట్టలు చెప్పుకున్నది? నేను బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తుల గురించి పాజిటివ్గా మాట్లాడతలేను. మీకు మీ పార్టీలో ఉన్నటువంటి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విషయం లోపల ఇట్లా జరిగితే అది పార్టీకి సంబంధం లేదన్నప్పుడు మరి బండి సంజయ్ ఎందుకన్నా హిందూ ఏకతాయాత్రలో మాట్లాడతాడు? బండి సంజయ్ ఎందుకన్నా వచ్చి ఇక్కడ వేదిక మీద ప్రధానమంత్రి ప్రసంగం లోపల ఈ విషయం మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడాలి? పార్టీకి సంబంధం లేదు కదా, వ్యక్తిగత విషయం కదా. బండి సంజయ్ మాట్లాడినప్పుడు రామచంద్రరావు దాన్ని ఖండించాలి కదా, మరి ఎందుకు ఖండించలేదు? రామచంద్రరావు ఎడపోయిండు. లాజిక్లు మాట్లాడితే మీకంటే 100 మాట్లాడతాం లాజిక్లు. ఇవన్నీ కూడా ఇక్కడ వ్యవస్థ మీద ఈరోజు బండి సంజయ్ మీద ప్రత్యేక కోపం కాదు, ఆయన కొడుకు మీద కోపం కాదు, ఎవరి మీద కోపం కాదు. తప్పు చేసినటువంటి వ్యక్తులు పెద్దవాళ్ళైనా సరే, ఎంత పెద్ద అధికారం లోపడున్నైనా సరే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నటువంటి వ్యవస్థను విషయాన్ని అంతో ఇంతో నమ్మకం కలిగించే విధంగా అమలు చేయండి అని చెప్పి మొత్తుకుంటాను. మీరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మీరు రాజ్యంపై పాడినటువంటి పాట చాలా వరకు సెన్సేషనల్గా మారింది, ఒకసారి పాడగలరా? తప్పకుండా. అన్యాయము చేసేటోడే ధర్మం బోధించవట్టే, ఆ దేవుని పేరును అడ్డుపెట్టి బతకవట్టే, మీదికి పార్టీల నడుమ పచ్చగడ్డి మండవట్టే, లాఠీలతో కాపుగాసి పరదసాటు దోస్తులయ్యే, వాళ్ళు ఒక్కటాయే, జనం ఎడ్డి గొర్రెలాయే, వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నూరు బండి సంజయ్ ఒకటే అయిపోయారు కదా, వాళ్ళు ఒక్కటాయే, జనం ఎడ్డి గొర్రెలాయే, ధిక్కరించే గొంతులకై సంఖ్యలు ఎదురు చూసే, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏండ్ల కలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా. ఇది ఇంకా రాస్తాం. ఈ ప్రభుత్వాల యొక్క అరాచకాలను ప్రశ్నించేటటువంటి క్రమం లోపల ఎన్ని పాటలైనా వస్తాయన్న. ఈరోజు బండి సంజయ్ కొడుకు దాని కాదు, ఈరోజు బండి సంజయ్ కొడుకు రేపు XYZ ఇంకో మంత్రి, ఇంకొక పెద్ద పారిశ్రామికవేత్త కావచ్చు, ఇంకో డబ్బులు ఉన్నోళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరూ కూడా వ్యవస్థలను ఇట్లే ప్రభావితం చేసుకుంటా పోతే సామాన్యునికి న్యాయం ఎక్కడ జరుగుతుందన్న? అన్యాయమే జరుగుతుంది. అందుకోసం ఇప్పుడు సామాన్యునికి న్యాయం జరగాలి, సమన్యాయం జరగాలన్నటువంటి ఉద్దేశంతో చేసేది తప్పించి ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి కోపం ఇంత ఉధృతం చేస్తూ ఉన్నారు కదా. బండి సంజయ్ కొడుకు
భగీరథ్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎందుకంటే వాళ్ళు కోర్టులను కూడా అప్రోచ్ చేస్తూ ఉన్నారు. పోరాటం ఉధృతం కాదన్న, పోరాటం కాదు, ఉధృతం చేయాల్సినటువంటి అవసరం లేదు. అరే ఒక కేసు పెట్టి ఒక వ్యక్తి మీద తప్పు చేసిండు అన్నదానికి ఇంత ఘనం యుద్ధం చేయన్నా అన్న? అందరు కలిసి వ్యవస్థలన్నీ ఇంత ముందుకు రావన్నా, ఇంతగానం లొల్లి చేయన్నా, ఇంతగానం మాట్లాడన్నా, కెమెరాలు మీడియా మొత్తం సోషల్ మీడియాలో మొత్తం దీని గురించి చర్చ జరగన్నా. ఒక కేసు, ఒక తప్పు జరిగింది, ఆ తప్పు మీద కేసు పెట్టు అని చెప్పానంటే నువ్వు విచారణ చేసినాక పెడతా అంటే అన్ని కేసులు అట్లే పెట్టాలి. మరి విచారణ చేసినాకనే కేసు పెట్టాలి, విచారణ చేసినాకనే అరెస్ట్ చేయాలి. నేను అందుకే ఒకటే అన్నాం, జైలు గోడలు బద్దలు కొట్టుకొని ఎవరైతే ఈరోజు కేసులను ఎదుర్కొంటున్నారో వచ్చేసేయర్రి, బయటకు వచ్చేసేయర్రి. మొత్తం మీరు సొరంగాలు తవ్వుతారా, లేకపోతే జైలు గోడలు బద్దలు కొడతారా, పోలీసులనే కొడతారా, ఎట్లా ఏం చేస్తారో వచ్చేసేయరు, పిలుపునిస్తా ఉన్నాం. అరే మరి ఈరోజు ఆమెనే అన్నది కదా, సిట్టు విచారణాధికారి అన్నది కదా, విచారణ చేసినాకనే అరెస్ట్ చేస్తామని. ఎవరినైనా విచారణ చేసినాకనే అరెస్ట్ చేయాలి. విచారణ కాకముందు ఎట్లా అరెస్ట్ చేస్తారు? చేయొద్దు కదా. రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, పోలీసుల విరుద్ధం తెలంగాణలో. మరి విచారణ అధికారి విరుద్ధం అది. మరి చెప్పు, వచ్చి మాట్లాడి నీ మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పు, చట్ట విరుద్ధంగా మాట్లాడిన అని చెప్పి ఒక పోలీసు అధికారిని అయ్యి ఉండే అని చెప్పు. ఒక హోంశాఖ సహాయ మంత్రి అయినే నేను అసలు నా పదవికి నేను గౌరవం ఇవ్వకుండా నేను కూడా అట్లా ప్రవర్తించిన అని చెప్పి తెలంగాణ ధర్నా చౌకాడికి వచ్చి అందరికి వచ్చి మొత్తం ముక్కు రాయిరి. బండి సంజయ్ కూడా అంటున్నారు, ఎవరిని కూడా విడిచిపెట్టనంటూ కూడా చెప్తా ఉన్నారు. విడిచిపెట్టకు ఏం గుండా హోంమంత్రి గుండానా ఆయన? గుండాగిరి పనికిరాదు. ఏం చేస్తావు నువ్వు? కొట్టిస్తావు, గిరీష్ దారుణమూరిని కొట్టించినావు, నీ సొంత నాయకుల మీద దాడి చేయించినావు, మన ప్రతిపక్షాల మీద దాడి చేయించినావు. హోంశాఖ మంత్రివా గుండావా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. గుండావైతే ఈరోజు బీజేపీ పార్టీయే స్వచ్ఛందంగా పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. అరే అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నావు. నువ్వేమో రాసరికంలో లేవు, రాజ్యాంగంలో ఉన్నావు. రాజ్యాంగంలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి కదా. అది నడుచుకోలేనప్పుడు నువ్వు అసమర్థునివి. వాస్తవానికి కూడా బండి సంజయ్ అసమర్థుడు. ఎందుకంటే ఆయన ఇంటి పక్క పోయి దొంగతనం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పక్కపోయి ఇంటి పక్క పోయి దొంగతనం జరుగుతానే ఎక్కడ ఉంటుంది? ఇది ఇంత నిర్లక్ష్యపు వ్యవస్థ ఉంటుంది ఎక్కడైనా? ఏ పోలీసింగ్, ఏం అదుపులో పెట్టుకున్నాడు, ఏం హోంశాఖ మంత్రి అన్న ఆయన? మంత్రిగా అసలు దానికి పనికిరానటువంటి వ్యవస్థ అయినది. అసమర్థపు పాలన, ఆ శాఖకు అసమర్థపు వ్యక్తి ఆయనే. కాబట్టి దొంగతనానికి ఇదే ఎక్కడ దొంగలు పట్టుకున్నట్లు ఇదే జాప్యం జరిగింది. పక్కపండి జరుగుతాను ఎక్కడైనా దొంగతనం. ఎంత ఇజ్జత్గా సవాల్ ముచ్చటాన కరీంనగర్లో గుండాలను మెయింటైన్ చేస్తాడా? నా పార్టీ కార్యకర్తలు నేను అదుపు చేయలేను, వాళ్ళ కోపం వస్తుంది అంటే పార్టీ కార్యకర్తలని అదుపు చేయలేను. నువ్వేం రాష్ట్రాన్ని అదుపు చేస్తావు, నువ్వు దేశాన్ని అదుపు చేస్తావు? దీపు అక్కడ నుంచి నువ్వు కేటీఆర్ పడ్డది కేటీఆరా లేకపోతే ఇంకా XYZ ఎవరనేది కాదన్న. పర్సనల్ అటాక్ చేయడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ మీద చేయలేరు. కాంగ్రెస్ మీద చేస్తే ఏమవుతుంది? ఈగో హర్ట్ అవుతుంది. అసలే ముఖ్యమంత్రి చాలా సెన్సిటివ్. ఆయన పుష్కర్ ఆయన ఏమన్నా అంటే ఆయన ఈజీగానే హర్ట్ అయిపోతాడు. పోతవరు ఏమంతా అన్నందుకే ఆయనను పాపం బాగా హర్ట్ అయ్యాడట. ఇప్పుడు ఈరోజు కూడా గట్టి హర్ట్ అవుతాడు. మళ్ళీ ఎందుకు హర్ట్ అవుతాడని చెప్పే ఆయన ముఖ్యమంత్రి మీద అటాక్ చేయకుండా ఇటు అసలు ఈ తెలంగాణలో ప్రజలు మర్చిపోయినటువంటి పార్టీ గురించి మాట్లాడుతాడు. బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు.